జాతరలోన బోనాల పండగ దర్శించి వద్దామే అందట్లో ముందుగా లస్కరి జాతరలోన బోనాల పండగ దర్శించి వద్దామే అందరిలో ముందుగా కట్టు బొట్టు చీర కట్టు ముచ్చటైన ముక్కు పోగు మెడలో అందమైన నల్లనాగు కోరి కోర్కెలు గోరంగా కొంగు నింపవే మాయమ్మ. ఇప్పుడైతే ఇక్కడ మేము 3 ప్రదక్షిణాలు చేసామన్నమాట. అంటే మన ఇష్టం 3 అయినా చేయొచ్చు, లేకపోతే 5 అయినా చేయొచ్చు. మేమైతే 3 ప్రదక్షిణాలు చేసినాక ఇట్లా అక్కడ బోనం దింపేట ఆమె ఒక ఆమె ఉంటుంది అనమాట. ఆమెకైతే బోనం ఇచ్చేసినాక ఆమె అందులోకి వెళ్ళి మేము తీసుకెళ్ళిన ప్రసాదం అయితే పెడుతుంది. అక్కడ పెట్టేసి ఇంకా కొంచెం అక్కడ ఉన్నది మాకు పెడుతుంది. తీర్థము ఇట్లనే బోనం అన్నం పెట్టేస్తుంది అనమాట. పెట్టి మాకు ఇచ్చేస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు మేమైతే తీసుకెళ్తాం కదా యాపాకు శాఖ వాటర్, అదైతే ఇప్పుడు శాఖ పెట్టేసి ఇంకా మేము కొయ్యూర కొబ్బరికాయలు పూల శనగలు ఇవన్నీ తీసుకెళ్ళినాం కదా. అవన్నీ అమ్మవారి ముందు ఇట్లా గరడ స్తంభం ముంగలు అయితే పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి దేవుడి అమ్మవారి దగ్గరికి అయితే దర్శనానికి అయితే వెళ్తాం అనమాట. ఇట్లా ఉంటుంది మా ప్రాసెస్ అయితే. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి అండ్ లైక్ చేసి వీడియో చూసేయండి. ఫస్ట్ బోనం అయితే ఇప్పుడు పోచమ్మ తల్లికి అయితే ఎక్కించేసినాం. ఇప్పుడు ముత్యాలమ్మకి అయితే ఎక్కడానికి అయితే మేము మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం. సేమ్ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ బోనం తీసుకొని అయితే ఇంకో టెంపుల్కి అయితే వెళ్తాం అనమాట. ఇంకా ఇప్పుడు ఇక్కడికి కోడి తీసుకొచ్చినాం కదా ఈ అమ్మవారి ముందుకు అయితే ఇప్పుడు ఇక్కడ అమ్మవారు ఎదురు ఇచ్చి చికెన్ అయితే కట్ చేయించుకోవడానికి అయితే వెళ్తున్నాడు. ఇక్కడ ఎన్ని షాప్స్ అడిగినామో కానీ అంటే ఈరోజు ఫెస్టివల్ కాబట్టి ఏ చికెన్ సెంటర్లో కూడా కట్ చేయమంటున్నారు. అంటే ఫుల్ రష్ ఉంది కాబట్టి ఇంకా అమ్మవారు అయితే వేరే చికెన్ షాప్కి అయితే వెళ్తా అని చెప్పేసి వెళ్తున్నాడు. ఇంకా ఇక్కడ కవర్ మర్చిపోయాను అని చెప్పేసి మా చెల్లె ఉరికిపోయి కవర్ ఇస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, మేమైతే ఇంకా ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి అమ్మారు అయితే ఇంకా రావడానికి లేట్ అయిపోతుందని అప్పటికి ఇంకా మార్నింగ్ నుంచి ఏం తినలేదు కాబట్టి నేను మా సిస్టర్స్ అయితే వెళ్ళిపోయి ఇంకా సెకండ్ బోనం కూడా మేము ముగ్గురం కలిసే తీసుకొని వెళ్ళిపోయినాం అనమాట. అట్లా అని చెప్పేసి ఇప్పుడు మా చెల్లె ఎత్తుకుంటుందని నేనైతే బోనం ఇస్తున్నాను మా చెల్లెకి. మేము ముగ్గురమే వెళ్ళేసి వచ్చాం అనమాట. అమ్మారు ఇంకా మేము టెంపుల్కి వెళ్ళి బోనం ఎక్కించి వచ్చేంత వరకు కూడా రాలే. ఎందుకంటే ఈరోజు ఫెస్టివల్ కాబట్టి అంత పబ్లిక్ ఉన్నారనమాట చికెన్ షాప్స్లలో. మా ఇంటికి ఇలా వేల్పువమ్మ ఎల్లమ్మో ఎల్లమ్మ నీకు సరే కథలు పెడతానే ఎల్లమ్మో. అమ్మమ్మ దగ్గర అయితే బోనాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా మళ్ళీ ఇప్పుడు సిస్టర్ ఎత్తుకుంది కదా బోనము, ఆ చెల్లె వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం అన్నట్టు. ఈ సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చేవారికి కోడి అయితే మంచం మీద అయితే కూర్చుంది. పిన్ని వాళ్ళు అయితే బోనం కోసం వెయిటింగ్ అనమాట. అంటే నేను ఒక్కదాన్నే ఉన్నా అని చెప్పేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పిలుచుకున్నాను చెల్లె వాళ్ళని. ఫుల్ బర్ఫూర్గా ఆవిడ ఉన్నాయి అనుకో, 10 కార్టూన్ల బీర్లు ఉన్నాయి. మీ వల్లనే లేట్ అయింది ఎందుకంటే కాబట్టి కోడి కూడా ఎంత మంచిగా కూర్చుంది కదా. కోడి అది ఎగబడ్డదంటే ఇద్దరం తడుచుకుంటాం. చిన్న మంచిగా కర్ణించి ఇయ్యమ్మా, మంచిగా యథార్థంగా ఇవ్వాలి. మా అమ్మ కాదు అనుకో బుర్రపాడు మొత్తం ఎన్ని ఇగో ఇన్స్టాగ్రామ్ లో జర ఫాలో చేసుకోరు. చిన్ను స్మైలీ 2 మిస్టర్ చిన్ను స్మైలీ 2 జర ఐడి కూడా మెన్షన్ చేస్తుంది. జర ఫాలో అయ్యారు, జర మర్చిపోకరు. లేకపోతే బోనాలు నల్ల నెత్తిలు అలా కొడతా అంటున్నా. సో ఫ్రెండ్స్, ఇంకా పిన్ని వాళ్ళ ఇంట్లో కూడా బోనాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు మేము తెచ్చిన బోనాలు అంటే అందరు తెచ్చిన ఊరు వాళ్ళంతా తెచ్చిన బోనాలు అన్నం అయితే ఇక్కడ అమ్మవారికి ఎదురుగా అయితే ఇట్లా వేస్తారు కదా. అంటే
అమ్మవారి ముందైతే ఇట్లా రతిలాగా వేస్తారు. ఈ బోనం అన్నం అంతా అసలు ఏం చేస్తారు అని అంటే నెక్స్ట్ డే రోజు, అంటే ఈరోజు సండే కదా, బోనాలైన నెక్స్ట్ డే మండే రోజు ఈవినింగ్ ఈ అన్నంని మొత్తము ఒక గంపలు వేసి మేకని బలిచ్చి అనమాట, గావు పట్టినం అని అంటారు అనమాట. మేకని బలిచ్చి అయితే ఈ అన్నాన్ని మొత్తం ఊరు పొలమర దాకా చల్లుతారనమాట. ఎందుకంటే ఊరందరికీ మంచి జరగాలని చెప్పేసి ఇట్లయితే చల్లుతారనమాట. సో ఫ్రెండ్స్, ఇట్లా అయితే ప్రాసెస్ ఉంటుంది. బోనాలు మనం తీసుకువెళ్ళడానికి రీజన్ ఏంటిదంటే మన పిల్లలు, మన ఫ్యామిలీ అందరు హెల్త్లు బాగుండాలని చెప్పేసి అమ్మవారికి మనం వండి తీసుకెళ్ళిన ప్రసాదాన్ని అయితే మళ్ళీ నెక్స్ట్ డేని అయితే ఊరు మొత్తం చల్లుతారనమాట. ఇప్పుడైతే ఇంకా మేము ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ అమ్మవారు కనిపిస్తుంది కదా, ఇక్కడ మా పిన్ని వాళ్ళ బ్యాక్ సైడ్ ఈ అమ్మవారిని ఘటం అంటారు అనమాట. ఈ ఘటాన్ని ఏం చేస్తారంటే 1 వీక్ ఉంది బోనాల పండుగ అన్నప్పుడు అమ్మవారిని అయితే రెడీ చేయించుకొని వచ్చి ప్రతి గుమ్మం ముంగలకైతే తీసుకొని వస్తారు. ఈ ఘటాన్ని అయితే తీసుకొని వచ్చినాక మనం గుమ్మం ముందుకు తెచ్చి కొంచెం సేపు నిలబెడతారు, అంటే చేరేసి అన్న పెడతారు. మనమైతే సాక పెట్టేసి అమ్మవారికి పసుపు కుంకుమ కూడా ఇస్తామన్నమాట. ఎందుకంటే అమ్మవారి బోనాల పండుగ జరుపుకోవాలని చెప్పేసి ఘటాన్ని అయితే అట్లా తిప్పుతారు ఊరంతా. నెక్స్ట్ మేము ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడైతే తొట్టెల పోతరాజు వాళ్ళు మళ్ళీ బోనాలు అయితే వస్తున్నాయి అనమాట. నేను పోతరాజు దగ్గర ఆశీర్వాదం తీసేసుకొని ఇంకా మేము ఫ్యామిలీ అందరం ఇంటికి వెళ్ళిపోయాం. ఇంకా ఇంటికి వెళ్ళేసి అప్పటికి లేట్ అయిపోయింది కదా, ఇంకా మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి చికెన్ అన్నం వండుకొని తినేవారికి మాకు చాలా లేట్ అయిపోయింది. అట్లా అని చెప్పేసి నేను వీడియోని అయితే తీయలేదు ఫ్రెండ్స్. ఇంతే ఈ మా బోనాల వ్లాగ్ అయితే ఇంతే. మీకు ఎట్లా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.